ఇక ఇంకో ముచ్చట ఉన్న చూడుర్రు. ఇక ముత్యాలు కావాలి కదా ఇవాళ మనకు. ఒక్కొక్క ముత్యం అన్నీ బయటకు వస్తేనే తెలుస్తుంది ఎవరు ఏం చేశారు అనేది. ఎందుకంటే ఉసూరు అనిపించారు కదా, ఓ ఎన్నో వచ్చేసినాయి మనకు, అన్నీ మనకే వచ్చినాయి, ఇక పథకాలన్నీ ఇచ్చేసినాం, నిన్నటి నుంచి అన్ని చేతిలో పట్టుకొచ్చుకున్నారు అన్నట్టుగా చెప్పారు కదా. ఒకసారి చూడండి. ఇంకో ఆదివారం కొడంగల్ నియోజకవర్గంలోని చంద్రవంచలో జరిగిన సభలో వేదిక పైన, ఓకే ఇది వేదిక, మళ్ళా ఇదేం పార్టీ మీటింగ్ కాదు కదా. పార్టీ మీటింగా చూడురా, ఎవరన్నా చూడరు, ఇక్కడ జూమ్ చేస్తావు కదా చూడరు కరెక్ట్గా. ఇది పార్టీ మీటింగ్ అయితే కాదు. కలెక్టర్ ఐఏఎస్లు వెనుక వరుసలో కూర్చోగా ముందు వరుసలో సీఎస్ పక్కనే కూర్చున్న సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి. నేను రాష్ట్రంలో నలుమూలలా తిరిగిన మీకు అండగా మా సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటాడు, అంతా ఆయన చూసుకుంటాడు. మాకు ఏ పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసేందుకు ఆదుకునేందుకు ముందుకు వస్తాం. ఏ పదవిలో లేకపోయినా ఎప్పటికప్పుడు తిరుపతి రెడ్డి మీకోసం నిలబడ్డాడు. చంద్రవంచ సభలో కొడంగల్ ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ చెప్పిండా. ఇక్కడ ఉన్నాడా, ఇగో ఐఏఎస్లు ఐపీఎస్లు వెనకాల కూర్చున్నారు చూస్తున్నారు. ఇక్కడ చీఫ్ సెక్రటరీ పక్కన ఈయన కూర్చున్నాడు. ఎవరైనా తిరుపతి రెడ్డి. ఈయనేమన్నా వార్డు మెంబరా, ఈయనేమన్నా సర్పంచా, ఈయనేమన్నా ఎంపీటీసీ జడ్పీటీసా, లేదు ఇంకేమన్నా ప్రోటోకాల్లా ఇక్కడ అవకాశం ఉందా అంటే ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా. ఇక నేను చెప్తా ఈడికెళ్ళి, ఇక ఈ అసలు ముచ్చట ఏందో చెప్తా. మీరు చూడాలి, మీకు ఇవన్నీ తెలవాలి, అర్థం చేసుకోవాలి. ఉత్తగానే మాట్లాడేటోనికి సాక్ష్యాధారాలు కావాలి. ఉత్తగా మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా చాలామంది. మీరు చూడరు, ఇక జూమ్ ఏమా ఇది. ఇగో ఈయన పేరు తిరుపతి రెడ్డి. ఈ రెడ్డి గారు ఈ మన రేవంత్ అన్నకు ఇంకో అన్న, మనకి ఇంకొక అన్నం తెచ్చి నెత్తి మీద పెట్టిండు. అన్నకి అన్న తెచ్చి నెత్తి మీద పెట్టిండు. మాకు ఎక్కడ అభ్యంతరం లేదు. మీ నియోజకవర్గంలో మీరు ఏం చేయించుకుంటారో చేయించుకోరు. అధికారిక కార్యక్రమంలో సిఎస్ పక్కన చీఫ్ సెక్రటరీ పక్కన ఒక మంత్రి హోదాలో ఉండాల్సినటువంటి వ్యక్తికి ఇచ్చే గౌరవాన్ని, ఒక క్యాబినెట్ గౌరవాన్ని ఈయనకి ఎట్లా ఇచ్చిరని నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఒకటి ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇది కంటిన్యూ చేయొచ్చునా? ఒక మంత్రి ఉంటాడా, తుమ్మల ఉంటాడు, గాడాయన్నో గెలిచిండు ఖమ్మంలో. తుమ్మల రాష్ట్రానికి మొత్తం మంత్రి కదా, మరి ఆ ఊర్లో అలా భార్యనో, అలా బొమ్మరిదినో, అలా సడ్డకున్నో, ఇంకొకరినో పెట్టుకొని ఇట్లా చెప్పొచ్చునా, సీట్ ఇవ్వచ్చునా? ఒక ఎమ్మెల్యే ఉంటాడు, నియోజకవర్గం మొత్తం తిరగాలి కాబట్టి ఇలా నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో నేను లేను, టైట్ అవుతుంది నాకు షెడ్యూలు, కాబట్టి నా బొమ్మరిదినో నా సడకున్నో పెడతా అని చెప్తే ఒప్పుకోవచ్చునా? రాలే. ఇవి ప్రశ్నలు మీకు వదిలేసినాం. ఈ ప్రశ్నలు మీకే ఇవిగా. ఈ తెలివి ఎంత తెలివో, మాకు పదవి లేకున్నా ఉంటాం, పని చేస్తామంటే పని చేసేటోడు ముందర కూర్చోడు, లెక్కకైతే పని చేసేటోడు మరి యాడ ఉండాలి? పనే చేస్తారనుకుంటే మరి ఎక్కడ ఉండాలి? ఇంత గౌరవం ఎందుకు ఇచ్చారు? భారతరత్న పద్మశ్రీయా? ఒకటి. ఇక రెండోది అసలు ముచ్చట, కేసీఆర్ది కుటుంబ పాలన. బిడ్డెట్లా మాట్లాడుతుంది, కొడుకెట్లా మంత్రి పదవి తీసుకుంటాడు, సడ్డకుడి కొడుకుని ఎట్లా రాజ్యసభకు చేసుకుంటాడు, పైగా ఇంకొక ఆయన అల్లుడు మంత్రి ఎట్లయితాడు అని మీరే అన్నారు కదా. వాళ్ళంతా గెలిచొచ్చిరా, వట్టిగా వచ్చిరా? ఒక సంతోష్ ఒక్కడు రాజ్యసభకు నామినేట్ అయ్యిండు, మిగిలిన వాళ్ళంతా గెలిచొచ్చిరా లేకపోతే అట్టిగా వచ్చిరా? ప్రజాక్షేత్రంలో ఓట్లు వేయించుకొని గెలిస్తే ఆడ కూర్చున్నారా, లేదంటే దొంగల్లాగా వచ్చి దొడ్డిదారిన కూర్చున్నారా? ఇలా దీనికి ఏం సమాధానం చెప్తారు కాంగ్రెస్ నాయకులు? మరి ఇది ఏమి పాలన చెప్పుండ్రి. అది కుటుంబ పాలన అయితే ఇది ఏమి పాలన? ఇది ఎవరి పాలన? ఇప్పుడు చెప్పాలి దీనికి సమాధానము. ఎవరి పాలైంది తెలంగాణ అంటారు కదరా, ఇలా మరి ఇయ్యాల ఎవరి పాలైంది? ఈయనకి ఏం అధికారం ఉన్నది, ఏం పదవి ఉన్నదని ఇక్కడ కూర్చోబెట్టిర్రు? అరే నువ్వు రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మీ వాడిని ముఖ్యమంత్రిగా పెట్టని ఉంటుంది. నీది బంధుప్రీతి కాదు, నువ్వు చెప్పలేదు. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ ముందర ఇంటర్వ్యూలో నువ్వు చెప్పలేదు. నా పనులల్లో కానీ నా కార్యక్రమాలల్లో కానీ నాకు సంబంధించినంత వరకు నా కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి మాట్లాడేసిన ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కావకూడదు, ఇన్వాల్వ్మెంట్ చెయ్యను, ఎవరు కూడా పట్టించుకోవద్దు, నాకు ఏ రికమెండేషన్ కూడా దేవద్దు, ప్లస్ మీ పనులు మీరు చేసుకోండి తప్ప నా పనులలో ఏలు పెట్టకూరని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి
ఇలా నీ అన్నం తీసుకొచ్చిన కూసబెట్టినావు, ఇటుపక్క వదినేను, అటుపక్క సడకునోడని ఉంటే సడకుని, ఇటుపక్క ఒక బొమ్మర్ది ఉంటే బొమ్మర్దిని, లేకపోతే ఇంకోడన్నా బావనో మామనో ఉంటే మామను, లేదా బుడపొర అని ఉంటే అందరి లైన్లో ఒక లైన్లో కూసబెడితే అయిపిస్తుండే కదా. కొడంగల్ నీదే కదా, నీ అడ్డా కదా, నీ జాగిర్ కదా, వీడికి వెళ్ళాడదాకా నీ ఖాందాన్ మొత్తం కూసబెట్టనుంటివి, దరిద్రం పోతుండే. ఒక్కడికి ఎందుకు ఇచ్చినావు? చెయ్యా బంధుప్రీతి ఉండదు అని చెప్తావు. ప్రమాణ స్వీకారం చేసేటినాడు కూడా భయం కానీ పక్షపాతం కానీ బంధుప్రీతి కానీ లేదని చెప్తివే. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరి చెప్తివే. ఆనాడు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అట్లాంటి మాటలు చెప్పి వీళ్ళు నువ్వు చేస్తున్నది ఏందనేది ఇక్కడ ఒకసారి చూస్తే తెలుస్తుంది కదా. కేసీఆర్ని కుటుంబ పాలన అంటివి, నీదేం పాలన? బర్ల పాలన మీది? చెప్పుర్రి, మీదేం పాలన? మీ అన్నకేం పనే ఈ స్టేజ్ మీద వచ్చి కూర్చోనికి? ఆయన పెత్తనం ఏంది? పదవంది ఎవడు కూర్చున్నాడు? ఏం చేస్తాడు? నీకు ఇష్టం లేకపోతే నీ అన్ననే పెట్టనుంటే ముఖ్యమంత్రిగా ఆయనే చేసుకుంటుండే. ఎమ్మెల్యేగా మరి నువ్వు రాజీనామా చేసి ఆయనకి ఇచ్చేసి గెలిపించుకో. ప్రజలల్లో గెలిచి వచ్చినోనేమో కుటుంబ పాలన తిడితిరి. మేము కూడా అన్నాం, ఎందుకంటే వీళ్ళు సక్కనోళ్ళు అనుకొని, అప్పుడు వీళ్ళు సక్కనోళ్ళు అనుకొని అవకాశాలన్నీ మేము అన్నది నేను క్లారిటీగా చెప్తా, ఇయ్యాల కూడా చెప్తా. నన్ను చాలామంది అంటే అపోహ పడతారు, అనుమాన పడతారు. అన్న అన్నాడు నువ్వు కూడా కుటుంబ పాలన అన్నావు, కావాలంటే నీ పాత వీడియోలు చూపిస్తామని చెప్తారు. నేను కుటుంబ పాలన అన్నది కుటుంబానికి మాత్రమేనా అవకాశాలు? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలు ఎక్కడ పోయినాయి? అమరవీరుల కుటుంబాలు ఎక్కడ పోయినాయి? ఈ జాతి కోసం కష్టపడ్డటువంటి ఆ చెమట చుక్కల కష్టం ఎక్కడ పోయింది? వాళ్ళకెందుకు ఇవ్వవు కేసీఆర్ అని అడిగింది నేను. ఆ ఉద్దేశంతో అడిగినాం తప్ప కేటీఆర్ సిరిసిల్లను ఎట్లా గెలిచే, ఈమె కవిత ఎమ్మెల్సీ ఎట్లా ఏమంటారు మా మండల ఎంపీటీసీ జడ్పీటీసీల ఎమ్మెల్సీ, ఆమె ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ, స్థానిక లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ. సో ఆమెకి ఎట్లా ఇచ్చే అని అడగలే. మేము అన్నది తను ఎట్లా గెలిచిందని అడగలే. తనకు ఎందుకు ఇచ్చిన అవకాశం అని అడిగినాం. అవకాశం ఎందుకు ఇవ్వలేదు? మీరు కష్టపడ్డాడు ఉన్నాడు కదా, తెలంగాణ కోసం నీతో పాటు జెండా మోసినోడు ఉన్నాడు, ఎన్నో రకాలుగా నష్టపోయినోడు ఉన్నాడు, డబ్బుల విషయంలో కావచ్చు, లేకపోతే ఆయన వయసు కోల్పోవడంలో కావచ్చు, ఎన్నో రకాలుగా నీతోని తిరిగి అలసిపోయిన ఆ బిడ్డలకు కొంత సాంత్వన కలిగించాల్సి ఉండే. వాళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా, నీ కుటుంబంలో ఎందుకైనా 4 పదవులు వాళ్ళకే ఎందుకు ఇవ్వాలనే అవకాశం అని అడిగినాం తప్ప గెలిచి వచ్చిందని ఎవడు తప్పు పట్టలే. గెలిచి వచ్చిన తర్వాత ఎవడు తప్పు పట్టలే. హరీష్ రావు సిద్దిపేటలో కంటిన్యూ గెలుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఏం తప్పు పట్టినాం? అది ఇచ్చిన టికెట్ల తప్పు పట్టుండొచ్చు. కేసీఆర్ చేసిన విషయాలల్లో ఉన్న తప్పులను బరాబర్ అడిగినాము. ఇలా ఇక్కడ కూడా అదే అడుగుతూ ఉన్నాము. ఈయన ఏం పదవి ఉన్నదని వచ్చి నిలబడ్డాడు. ఇక మనకెరకనో ఆయనకెరకనో ఎవరికెరకనో నాకైతే తెలుస్తలేదు అసలు ఏమవుతుంది, ఎందుకోసం పెట్టిరు ఇవన్నీ. అలా చుట్టపోలు అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటా అయిపో, అత్తగారిని పక్క కూర్చోబెట్టుకుంటా అయిపోయి.